లాంగర్ బీడీ కంపెనీ యాజమాన్యంతో చర్చలు సఫలం. ఎంఎస్ లాంగర్ బీడీ కంపెనీలో పనిచేయు బీడీ కట్టలకు బుర్రలు బాక్సులు పెట్టే కార్మికులకు ఉన్న జీతంపై నెలకు 2200 పెంపుదలకు ఒప్పందం జరిగింది. తెలంగాణ బహుళ బీడీ కార్మిక సంఘం BLTU విజయం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఎంఎస్ లాంగర్ బీడీ కంపెనీ హెడ్ ఆఫీస్ లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు జరిగిన చర్చల్లో ఎంఎస్ లాంగర్ బీడీ యాజమాన్యం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU కార్మికుల మధ్య చర్చలు సఫలమైంది. ఇవ్వడం జరిగింది. తర్వాత సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం అంటే గతంలో కూడా విమెన్ నోటీస్లో ఇచ్చాము. ఈసారి కూడా అంటే సీనియర్ జూనియర్ వాళ్ళకు ఎక్కడ తక్కువ ఇస్తున్నాయి, 130 రూపాయలు ఎక్కడ తక్కువ ఇస్తున్నాయి. గతంలో కూడా మీరు ఎక్కువ తక్కువ లేకుండా అందరికీ సమానం ఇస్తామని చెప్పారు, అంటే అగ్రిమెంట్ చేయలేదు. కానీ నోటి మాటలతో గత డిమాండ్లో మేము అయితే పొందుపరిచామో ఈ డిమాండ్ నోటీస్లో కూడా పొందుపరిచాము. కాబట్టి గతంలో ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఈసారైనా ఎందుకంటే సీనియారిటీ జూనియారిటీ లేకుండా అందరికీ సమానంగా వేతనాలు ఇవ్వాలనేది మీకు ఇచ్చినటువంటి డిమాండ్ నోటీస్లో ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ బాక్స్ కార్మికులు ఎప్పుడైతే మీ కంపెనీలో ప్రారంభమయ్యేదో, గతంలో ప్రారంభమైనప్పుడు మీరు ఏం చెప్పారంటే ఒక ప్యాకర్కు ఒక గుర్రం పెట్టే కార్మికుని అప్పగిస్తాను. కానీ ఇవాళ చాలామంది చాలా సెంటర్లు అంటే మీకు లిస్టు ఇవ్వమన్నా ఇస్తాము. ఇప్పుడు కలవపల్లి సెంటర్లో 19 మంది ప్యాకర్లు ఉంటే 15 మంది గుర్రలు ఉన్నారు, ఇంకా 40 తక్కువ ఉంది. తర్వాత ముస్తాబాద్ సెంటర్లో 10 మంది ప్యాకర్లు ఉంటే 9 మంది రూపాయలు తక్కువ ఉన్నారు. తర్వాత పల్వాజీ సెంటర్లో 6 ఉంటే 5 రూపాయలు తక్కువ ఉంది. అదేవిధంగా సిరిసిల్లాలో 11 మంది ఉంటే 9 మంది ఉన్నారు, ఇంకిద్దరు తక్కువ ఉన్నారు. అంటే ఇక తక్కువ ఉన్నారు. వాళ్ళకు కూడా ఎంతమంది మీ సెంటర్లో ప్యాకర్లు ఉన్నారో వాళ్ళ ప్యాకర్కు గుర్ర కార్మికులు అప్పగిస్తారు. ఎందుకోసం అంటే 40 తక్కువ ఉన్నారనుకో 40 మంది మళ్ళీ డ్యూటీ చేస్తున్నారు, అదనంగా పనిభారం జరుగుతున్నది. కాబట్టి అట్లా ఒక ప్యాకర్కు ఒక గుర్ర కార్మికులు ఏదైతే మీరు గతంలో చెప్పారో ఆ మాదిరిగా ఇవ్వాలి. ఇక లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు పోయినసారి కానీ మొన్న 2024లో కూడా 1600 పెంచారు. అంటే మూల వేతనం వేస్తున్నారు, కానీ ఈ మూల వేతనంలో 2%, 5% బోనస్ యాడ్ చేస్తున్నారు. అంటే ఈ అమౌంట్ని మీకు వేయడం మూలంగా వాళ్ళు అక్కడనే ఉంటున్నారు. ఇప్పుడు 2%, 5% బోనస్ కనుక యాడ్ చేస్తే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది యాడ్ చేయకపోవడం మూలంగా వాళ్ళకు పెరుగుదలే ఇవ్వడం మూలంగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. పరిశ్రమలో కానీ ఏ కంపెనీలో కానీ ఏ పరిశ్రమలో అయినా 2%, 5% బోనస్ ఇవన్నీ యాడ్ చేస్తారు. మరి మన కంపెనీలో కూడా ప్యాకర్లకు బీడీ కార్మికులకు అందరికీ కూడా 2%, 5% బోనస్ యాడ్ చేస్తున్నారు. మరి ఈ బాక్సులు పెట్టే గుర్రెలు పెట్టే కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మీరు యాడ్ చేస్తారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా పెంచేటువంటి వేతనం ఏదైతే ఉందో ఆ పెరిగినటువంటి వేతనం మీద ఈ 2%, 5% బోనస్ యాడ్ చేయాలి. ఇక పోతే కొన్ని సెంటర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే జనరల్గా సమస్యలు వచ్చినప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాం, కొన్ని విషయాలలో మీరు మాట్లాడుతున్నారు, పరిష్కారం అవుతుంది. కానీ వాళ్ళ ఉన్నటువంటి కొన్ని సెంటర్లు, ఎగ్జాంపుల్ బసాపూర్ సెంటర్ ఉంది. బసాపూర్ సెంటర్లో ఎవరైతే అంటే ఇప్పుడు మీకు దాదాపు 10 సెంటర్లు ఉన్నాయి. ఇన్ని సెంటర్లు అనేది బసాపూర్ సెంటర్లో టోటల్గా 4 కంపెనీలు 5 పెట్టి అంటే ఫోన్లు 5 చేసుకుంటుంది. ఫోన్లు 5 చేసుకోవడం, ఫోన్లు 5 చేసుకోవడం మూలంగా ఏమవుతున్నది, ఇంటికా ఏదైనా ఎమర్జెన్సీ కానీ లేదా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా లేకపోతే బంధువులు ఎక్కడ ఎవరైనా ప్రాబ్లం అయిందా సమాచారం ఇవ్వాలంటే సమాచారం పోలేకపోతున్నది. దీని మూలంగా కుటుంబాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి.
మరి ఇన్ని సెంటర్లలో లేనటువంటి ప్రాబ్లము మరి ఓన్లీ బస్ అప్రూవ్ సెంటర్లో ఈ ఫోన్ డెలివరీ చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. సరే, ఒకవేళ ఎవరన్నా వర్కరు లేదా ఎవరన్నా ఓ కార్మికురాలు పని చేయకుండా నిజంగానే ఫోన్ మాట్లాడుతుంది అంటే దాన్ని పర్యవేక్షణ చేయండి. ఎట్లా మీ దగ్గర అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఎందుకోసం మాట్లాడుతున్నది, ఏదైనా ఫోన్ అనేది ఎమర్జెన్సీ ఉంటే మాట్లాడుతుంది. ఆ మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడకుండా ఉండకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఆ ఫోన్లని ఐదుగురు చేయడం అనేది మానుకొని ఏదో విధంగా ఫోన్లు ఇవ్వాలి వాళ్ళకి. తర్వాత ఏమవుతుందంటే ఒక 5-10 నిమిషాలు లేట్ వస్తుంది. ఎట్లా వస్తున్నారు, ఇప్పుడు అక్కడ రోడ్డు ప్రాబ్లం ఉంది, బస్సాకు సంబంధించినటువంటి ఉత్పత్తికి సంబంధించినటువంటి రోడ్డు మళ్ళీ ఇంట్లో పోయి ఇట్లా రావాలి. ఏదో మూలంగా 5-10 నిమిషాలు లేట్ అవుతుంది. లేట్ అయితే గంటల తరబడి 2 గంటలు 4 గంటల సేపు నిలబెట్టి మీరు ఇదే పనిష్మెంట్ ఏమైనా బయట అనేది అట్లా చేస్తుంది. కాబట్టి అది మీ దృష్టికి తీసుకొస్తుంది. తర్వాత ఏదైనా ఆపద వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, కుటుంబం నుంచి ఫోన్ వస్తే అంటే అవసరంగా అయితే ఫోను కానీ ఏదైనా ప్రాబ్లం చనిపోతుందో లేకుండా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పి వెళ్తారు. చెప్పకుండా వెళ్ళిపోతేనేమో సమస్య, చెప్పి వెళ్తేనేమో ఇప్పుడు నువ్వు పోతున్నావు కాబట్టి నీ ఒక మనిషిని అప్పచెప్పుకోవాలి. ఎట్లా అప్పచెప్పుతారు, వాళ్ళు అడ్డ మీద దొరుకుతారు. లేకపోతే అడ్డ మీద దొరికి ఓడం దొరుకుతారని డిస్కస్ వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒకవేళ పోయిననుకో కానీ నువ్వు లీవ్ కడి చేస్తున్నావు, సరే 1 గంట సేపు వేసిపోయినా లేకుంటే ఒక రోజు ఆబ్సెంట్ అయినా మీరు జీతం రెడీ చేస్తున్నారు. రెడీ చేస్తున్నప్పుడు ఎమర్జెన్సీ ఉంటేనే పోతారు కదా. కాబట్టి ఆ చిన్న చిన్న విషయాలలో ఇక్కడ బస్ అప్రూవ్ సెంటర్లో అట్లా జరుగుతుంది. ఇక ఏదైతే మన కంగరపల్లికి సంబంధించినటువంటి సెంటర్ ఇప్పుడు ఇంతకుముందు కూడా మీకు చెప్పినాము. ఇప్పుడు కూడా మొన్న ఒక ఇష్యూ జరిగింది. ఒక వర్కర్ ఫోన్ మాట్లాడుతుంది. ఫోన్ మాట్లాడితే మీ మేనేజర్ వచ్చేసి అనరాని మాటలని ఫోన్ గురి కొట్టేసేస్తా ఏమనుకుంటున్నావు రకరకాలుగా అట్లా మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఫోన్ మాట్లాడుతుంటారు. తర్వాత ఒకవేళ వాళ్ళు ఆబ్సెంట్ ఉన్నారో హాస్పిటల్ వేయచ్చింది. ఇవాళ ఆబ్సెంట్ ఉంటే మళ్ళీ రేపు వస్తే రకరకాల ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైనా అనారోగ్యమో ఏదైనా పని ఉంటేనే వాళ్ళు ఆబ్సెంట్ ఉంటున్నారు తప్ప వేరే విషయంలో అయితే ఉండదు. కాబట్టి ఇది తర్వాత ఒక ఆమె స్వప్న అంటే ఆమె 10 నిమిషాలు లేట్ వచ్చింది. లేట్ వస్తే ఎలగొట్టేసింది, అంటే నువ్వు రావాల్సిన అవసరం లేదు అనేది స్వప్న అంటే ఎలగొట్టేది. అట్లా కొన్ని సెంటర్లలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జనరల్గా మీరు ప్రొడక్షన్ లేదు, నడుస్తలేదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ నడిచినా కానీ చాలామంది చేసేటువంటి పనులు వీళ్ళు చేస్తున్నారు, చేయించుకుంటున్నారు. వాళ్ళు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళైతే ఖాళీగానైతే కూర్చుంటలేరు, ఏదో పని అయితే వేయిస్తున్నారు. కాబట్టి ఇట్లా ఒక పూట రాకపోయినా 1 గంట రాకపోయినా జీతం కట్ చేస్తుంది. మొన్న ఒక సెంటర్లో ఒక ఆమె జీతం నువ్వు 2 గంటల వచ్చి పని చేసి వెళ్ళిపోయినావు కాబట్టి నీకు జీతం లేదు, ఆబ్సెంట్ చేస్తాను ఆబ్సెంట్ చేసి. కాబట్టి ఇట్లా ఉన్నాయి. ఇక మేము ఇంతకుముందు చెప్పినట్టు ఈ సెంటర్లలో కంగలపల్లి సెంటర్లో ఒక 6 ఖాళీ ఉన్నాయి, ముస్తాఫా సెంటర్లో 1 ఖాళీ ఉన్నది, బస్సాపూర్ సెంటర్లో 6 ఖాళీ ఉన్నాయి గుర్రలోళ్ళు, మన సిరిసిల్ల సెంటర్లో 1 ఖాళీ ఉన్నారు, మన పల్వాటి సెంటర్లో 1 ఖాళీ ఉన్నారు. ఇవి ఏవైతే ఖాళీ ఉన్నారో ఈ ఖాళీ ఉన్నటువంటి వాళ్ళ ప్లేస్లో తక్షణమే భర్తీ చేస్తే వాళ్ళకి అదనంగా పరిభారం పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు నిర్మించినటువంటి ఈ డివైడరీతో పాటు ఈ కొన్ని సమస్యలు లోకల్లో ఉండే ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, మేనేజర్ పెట్టేటువంటి టార్చర్ ఇబ్బందులు ఉన్నాయి. వాటి విషయంలో కూడా మీరు మాట్లాడేటప్పుడు సమాధానం ఇస్తే దానికి ఏంటి పరిష్కారము అని దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వేతనాల విషయము, సమాన పనికి సమాన వేతనము, ఈ మరి పిఎఫ్ 2%, 5% బోనస్ విషయంలో కూడా
ఈ విషయాన్ని మీరు మాట్లాడాలని తెలియజేస్తూ ఇంకేమైనా మిస్ అయినట్టే వాళ్ళు కానీ వీళ్ళు కానీ మాట్లాడారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.